తెలంగాణలో మెదక్కి సంబంధించిన బ్రేకింగ్ అయితే చూద్దాము. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఫ్లెక్సీ వివాదం అయితే వివాదంగా మారిందని చెప్పాలి. ఇటు జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోటో వెలిసింది. అయితే మహిపాల్ రెడ్డి ఇదివరకే పార్టీ ఫిరాయింపుల కేసులో తాను కాంగ్రెస్ పార్టీలో లేనని సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలో మహిపాల్ రెడ్డి ఫోటో రావడం జరిగింది. మహిపాల్ ఫోటో తొలగించడానికి కాంగ్రెస్ అప్పటికప్పుడు హైరాణ పడ్డారు. ఫ్లెక్సీలో మహిపాల్ రెడ్డి ఫోటో కనిపించకుండా మాజీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోను అప్పటికప్పుడు అతికించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు ఈ ఫ్లెక్సీ వివాదం ముదురుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మాత్రము సంగారెడ్డి జిల్లా అంటే కాంగ్రెస్ ప్రముఖుల సమావేశం మాత్రము రెడ్లస్ హోటల్లో జరుగుతుంది. ఈ సమావేశానికి మాత్రము బయట కాంగ్రెస్ పార్టీ సంబంధించినంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోటో కూడా అక్కడ ఉంది. అంటే మహిపాల్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులతోటి కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనుక ఆ ఫోటోను మీడియా కవరేజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పి అప్పటికప్పుడే తొలగించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటోను అక్కడ ఫ్లెక్సీలో మార్పులు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ వారు చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే పటంచెరు ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాడా లేదా అనే దాని మీద సందిగ్ధం ఉంది. ఇక్కడ సమావేశానికి మాత్రం ఆ పటంచెరు ఎమ్మెల్యే హోదాతో అక్కడికి రావాల్సి ఉంటుంది. అంటే దీని తర్వాత ఆయన ఇక్కడికి అటెండ్ కాలేదు. తర్వాత ఫ్లెక్సీలో ఉన్న ఫోటోను కూడా తొలగించి మార్పు చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన టీఆర్ఎస్ లకు వచ్చాడా, లేకుంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చాడా, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా కేసు మాత్రం పెండింగ్ లో ఉంది కనుక మార్పులు చేయాలని చెప్పి ఆగమేఘాల మీద మార్పులు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులంతా కూడా మార్పులు చేస్తున్న దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితికి వచ్చింది. అంటే మహిపాల్ రెడ్డి పార్టీలకు వచ్చిన కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆ మహిపాల్ రెడ్డికి సంబంధించిన వర్గం కాంగ్రెస్ కాడ శ్రీనివాస వారి మధ్యలో మాత్రం ఫ్లెక్సీ వివాదం అయితే దుమారం లేపుతుందని చెప్పొచ్చు. అఖిల, అయితే దుర్గారెడ్డి, ఈ ఫ్లెక్సీలో అటు ఫోటోలో మార్పు వెనుక ఇప్పటి వరకు ఇరు వర్గాల నేతలు ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు అయితే ఇటు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గానీ స్పందించారు. ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, లేదంటే మంత్రి దామోదర్, లేకుంటే జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వీళ్ళపై మాత్రం ఎలాంటి అంటే స్పందించలేదు. దీంతో పాటు చూస్తే అంటే ఈ రోజు మాత్రం జరిగింది కనుక మరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు దీని మీద స్పందిస్తారా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి ఇప్పటికే చూసినట్లయితే అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్న మహిపాల్ రెడ్డి ఆనాటి నుంచి నేటికి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కానీ ఎప్పుడు అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. ఆ తర్వాత పార్టీని కలుపుకొని పోవడం లేదు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే మార్పులు చేసినా కానీ ఆయన టీఆర్ఎస్ లో ఉంటున్నట్టుగా తెలిసిన అంటే అనుకో వీళ్ళ పార్టీలో మాత్రం జరుగుతున్న చర్చ. దీంతో పాటు ఇక్కడికి వచ్చిన ఈ సమావేశానికి ఈ రోజు మాత్రము ఆయన మహిపాల్ రెడ్డి రాకపోవడం, ఆ తర్వాత ఫ్లెక్సీలో వివాదం ఫోటో వివాదం చెలరేగడం, దీనిపై అన్నిటి కూడా కులంకుశం కాంగ్రెస్ మరి ఆచితూచి వ్యవహరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.